పొలిటికల్గా మనం మాట్లాడుకున్నప్పుడు టీడీపీ తెలంగాణలోకి ఎంటర్ అయినప్పుడు అది బీఆర్ఎస్ టార్గెట్గా మనకి ఏమైనా కనిపిస్తుందా? అంటే బీఆర్ఎస్ ఖాళీ అయ్యి ఆ క్యాడర్ అంతా మళ్ళీ బ్యాక్ టు టీడీపీకి వెళ్ళే అవకాశాలు, బీఆర్ఎస్ కంప్లీట్గా వైండ్ అప్ అయ్యే అవకాశాలు మనకి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా గమ్యమేమో పొలిటికల్ నేను చెప్తున్నా, గమ్యమేమో లక్ష్యం ఏంటంటే తెలంగాణ మీద, హైదరాబాద్ మీద పెత్తనం. దానికి దారిలో ప్రయాణించడానికి అడ్డంగా ఉంది, తొలగించుకోవడానికి ఎత్తుగడలేదు. ఇది రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆడుతున్న ఒక రేవంత్ రెడ్డి పాత్రదారుడు మాత్రమే. ఓకే, ఆయన పాత్ర ఏంటంటే తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ పదవి, ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి పోతుంటే అవుతే అక్కడ మోడీ కాపాడాలి, అనుకోకుండా కలిసి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు క్యాపిటలిస్టుగా ఆయన కాపాడటానికి, ఇన్ఫ్లుయెన్సర్ ప్రకారం చట్టాలను అడ్డం పెట్టుకొని కాపాడటానికి మోడీ అక్కడ పూర్తిగా ఆయన సహకరిస్తున్నాడు, సరెండర్ అయిపోయాడు. ఇక్కడ క్యాపిటలిస్ట్ కానీ గురు శిష్యుల బంధం, వాడవాడు గురువు అన్న ఆయన మళ్ళీ ఆయనే అన్నాడు నాకు గురువు ఎట్ట అవుతాడని. సరే, గురువు శిష్యులు అనేది ప్రజలకు తెలుసు ఎవరు గురువు ఎవరు ముందు అనేది. సరే, అది పొలిటికల్ డిబేట్ అవుతుంది. సరే, ఇక్కడ ఖచ్చితంగా దానికి ప్రయాణిస్తున్నానికి ఎత్తుగడలో ప్రయాణిస్తూ వెళ్తారు. ఎవరైనా వ్యూహం లేకుంటాడు. అందులో చంద్రబాబు నాయుడు వ్యూహకర్తని అందరికి తెలుసు. రాజకీయ అంటే వీళ్ళిద్దరికీ పర్సనల్గా మీరు ఇందాక అన్నట్టు పలానా అంశంలో A1 A2 ఆయన ఇద్దరు కలిసి ఇప్పుడు ఆయన్ని టార్గెట్ చేసి ఖచ్చితంగా ఇద్దరు ఉమ్మడి శత్రువు కేసీఆర్. మీరు కేసీఆర్ని ఏమైనా చేసుకోండి, మీరు ఆయన అవినీతి పరండి, మాకు బాధ లేదు. ఎందుకంటే నేను యాజ్ పొలిటికల్ జర్నలిస్ట్ నాకు అక్కర్లేని అంశం. కానీ తెలంగాణ ప్రయోజనాల విషయం మాత్రం నేను మాట్లాడతా. అక్కడ బీఆర్ఎస్ చేసినప్పుడు కూడా నేను ప్రశ్నిస్తూనే ఉన్నా. ఇక్కడ ఇచ్చినటువంటి ఆయన నిర్లక్ష్యం వల్లే, ఆయన ఏదైతే నిర్లక్ష్యం చేసిండో, ఏదైతే జరిగిందో ప్రజలు బుద్ధి చెప్పాడు. ఫస్ట్ టైం ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేలను కొన్నా యాక్సెప్ట్ చేశాడు, వివిధ రకాలు చేసినా కూడా ఏదో చేస్తున్నారు. కానీ ప్రజల్లో ఈ అపోహ వచ్చింది, ఏదైతే కేసీఆర్కి అయితే ఇచ్చాం కానీ ఏదైతే రకరకాల అహంకారి ఇవనేది పేరు పెట్టాక నేను అది నమ్మను. ఏదైతే ఫోబియా చేరిందో వాళ్ళకు, ఓహో ఇదైతే ఇట్లా మార్పు కోరుకుందాం, ఏం జరుగుతుందో చూద్దాం. కానీ చూస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. అంతరాత్మ అందరికీ తెలుసు, అందరికి ఏం జరుగుతున్నది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ ఎక్కడ వింటున్న వాళ్ళకు కూడా తెలుసు. అక్కడ మార్పు వల్ల ఏం జరుగుతున్నది, ఏం జరిగినా సరే ప్రజలకు మంచి జరగాలి. అది తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ఆత్మగౌరవం జరుగుండే. ఆల్రెడీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం మన అందశ్రీ గారి పాటతోటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. నాకు ఇక్కడ కూడా అది కూడా చెప్పదలుచుకున్నాను. అక్కడ ఆయన మ్యూజిక్కు సంబంధం లేదు అది ఉంటారు. అట్లాంటప్పుడు భాషా భేదం ఉన్నప్పుడు ఆల్రెడీ తెలుగు తల్లి పాట మనం కంటిన్యూ ఎందుకు చేయలేదు? అది తెలుగు పాటే కదా, తెలుగు పాటే. అందులో కూడా బిరబిల్ల గోదావరి పరవాలని కోరుకుంది. ఈరోజు ఆ కృష్ణా గోదావరి ఇంకా ఉన్నాయి మనకు. మరి ఆ పాట ఆంధ్రాకి వెళ్ళేదే కృష్ణ గోదావరి ఇక్కడి నుంచి. మరి అట్లా ఆ పాట ఎందుకు ఎండారు చేసుకో? అందశ్రీ పాట ఎందుకు కావాలి? తెలంగాణ వచ్చింది అయిపోయింది, రాజకీయాలు అనవసరం కదా. ఆయన పాట ఎందుకు పెట్టుకోవాలి మరి? కాబట్టి ఇక్కడ ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంది. ఆ ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు. ఏం జరగకూడదు అదే జరుగుతుంది. ఖచ్చితంగా కేసీఆర్నే క్షమించని తెలంగాణ సమాజం వీటికి ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డికి, చంద్రబాబుకి గుణపాఠం చెప్తారు. లత గారు, పొలిటికల్ క్యాడర్ సహజంగా 2014 నుంచి మీ పొలిటికల్ క్యాడర్ సైలెంట్గా ఉందా? అది బీఆర్ఎస్కి షిఫ్ట్ అయిందా? మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టీడీపీకి వస్తుందా? మీరు ఎలా దీన్ని డెవలప్